ఇది వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్ 2కు సంబంధించిన స్వరంగము. పోల్ సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్ 2 ఇది ఎక్కడో కృష్ణానదిలోంచి వస్తున్నాయని చెప్పేసి అపోహపడాల్సిన పని లేదు. ఇవి మధ్యలో ఊరిన వేస్ట్ వాటరు. తెలంగాణలో జరిగిన మేడిగడ్డలాగా ఏదైనా జరిగితే ఇటు ప్రజలకి అటు ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ 11 గ్రామాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు త్యాగ ఫలితమే కదా 3 జిల్లాల వాళ్ళకి రాబోయే కాలంలో భవిష్యత్ తరాలు త్రాగునీరైతేమి సాగునీరైతేమి. ఇదా మీరు మాట ఇచ్చింది, ఇదా మీరు ప్రారంభించింది. ఇక వెలుగొండ ప్రాజెక్టు పూర్తి ఎప్పుడు అవుతుంది? పెద్ద క్వశ్చన్ మార్క్. మీరేం చెప్పారు? మా తండ్రి మొదలు పెట్టారు, నేను పూర్తి చేశానా? ఇదే దొంగతనంగా వచ్చిండు, డైరెక్ట్గా రాలే. చుట్టూ పోలీసు వాళ్ళని పెట్టుకొని మాకు ప్యాకేజీ ఇస్తానన్నాడు, ప్యాకేజీ ఇయ్యలే. ఏంది ఇంకా గెలిచేది? గెలిచిన వాళ్ళు అయితే ఓటు వేయరు, వేయరు. ఆహా, వేరే పత్రాలు ఏమైనా ఇచ్చారా? నోటీసులు ఏమి ఇవ్వలేదు. సరే, అది అన్యాయం కదా. మీరు ధర్నాలు కానీ ఏమేం చేసినా మేము చట్టపరంగా కేసులు పెడతామని చెప్పారు. కేసు పెట్టి మిమ్మల్ని లోపల బ్యాండ్ చేస్తామని చెప్పారు. దాంట్లో పడి చావడం తప్పనిచ్చి ఏరేది అంటూ ఏం లేదు. అంటే ప్రాజెక్ట్ వాళ్ళు అసలు ఎటువంటి స్పందన లేదు. సుమారు ఈ రోడ్ల మీద సుమారు ఒక 20-30 మంది చచ్చిపోయారు ఈ రోడ్లో. మమ్మల్ని అయితే ఎలా కొడుతున్నారు ఇంకా పోండేని బాధ బాధ. ఇదంతా భోజనం కొనుక్కోవాలంటే చిన్న బాధ. కట్టిస్తామనేది లేదు, కట్టమనేది లేదు. వెలుగొండ ప్రాజెక్ట్ అయితే చాలా చెత్తగా కనపడుతుంది. అన్ని నష్టపోయినాము, ఇల్లు నష్టపోయినాం, ఆస్తి నష్టపోయినాం, ఇంకోటి అన్ని. వీళ్ళకి ఇప్పటికీ పునరావాసం కల్పించలేదు. ఈ 3 జిల్లాల్లో వైసీపీకి తీరని లోటు, అలాగే చావు దెబ్బ తప్పకుండా పడిపోతుంది. ఆ రైతుకి ఏమవుద్దిలే అని భ్రమలో ఈరోజు రాజకీయ నాయకులు సాగునీటిని ఇప్పటికీ అంకితం ఇవ్వలేదు. నీళ్లు ఎలా వదులుతామనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి అన్న, ప్రతి చెల్లి ముక్త కంఠంగా ప్రశ్నిస్తున్నారు. రాబోయే కాలాన్ని కూడా, వచ్చే సంవత్సరాన్ని కూడా ఇప్పుడే పొలాలు కొంతమంది కూడా మనకు రెడీ చేసుకుంటున్నారు పంట వేయడానికి. నెక్స్ట్ వర్షం పడిన తర్వాత దిగ్బంధనం చేసి పోలీసు వ్యవస్థ ద్వారా నోటీసులు ఇవ్వడము, కొంతమంది మీద బైండ్ ఓవర్ కేసులు కూడా పెట్టారని సమాచారం. సిద్ధం అని దేనికి సిద్ధం? ఎవరి కోసం సిద్ధం? ప్రజలను వంచడానికి సిద్ధమా, లేకపోతే ప్రజా సమస్యలని తప్పుదారి పట్టించి పోలీసుల ద్వారా బెదిరించడానికి సిద్ధమా? ప్రజల కోసం అయితే ఏది చేసినట్టు అనిపించట్లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. చూడండి, ఆలోచించండి, ఆచరించండి. రాబోయే కాలంలో ప్రజల్ని చైతన్యపరుస్తాం. ప్రజల హక్కుల కోసం మా ప్రయత్నం మేము చేస్తాం. అందరికీ నమస్కారం. నేను మీ మద్రి రంగసాయి రెడ్డి, అడ్వకేట్. ఈరోజు వెలుగొండ ప్రాజెక్ట్ 2వ టన్నెల్ దగ్గర ఉన్నాము. 6 మార్చి 2024 గౌరవ ముఖ్యమంత్రి గారు లాంఛనంగా అట్టహాసంగా ప్రారంభించిన ప్రాజెక్టు ఇదే. దీనికి సంబంధించి ఇక్కడ ఒక్క చుక్క కూడా నీరు రావట్లేం లేదు. కేవలం స్వరంగాలు మాత్రమే విడుదల చేశారు. దానికి సంబంధించి చూడండి మీరు. ఇంకా ఈ పని పూర్తి కావాలంటే ఇంకా చాలా సమయం పట్టే అవకాశం లేకపోలేదు. అలాగే మెయిన్ గేట్ దగ్గరికి ఎవరిని కూడా రాకుండా బందోబస్తు ఏర్పాటు చేసి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. చూడండి, లోపల నుంచి కూడా మనకు ఈ వాటర్ అయితే వస్తుంది. ఇది ఎక్కడో కృష్ణానదిలోంచి వస్తున్నాయని చెప్పేసి అపోహపడాల్సిన పని లేదు. ఇవి మధ్యలో ఊరిన వేస్ట్ వాటరు, వృధాగా పారుతున్న జలాన్ని, ఈ వృధా జలాన్ని మాత్రమే మన గౌరవ ముఖ్యమంత్రి గారు లాంఛనంగా అట్టహాసంగా ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చి ప్రారంభించడం జరిగింది. ఈ నీళ్ళ మనం తాగేది మీరు గమనించండి. ఈ నీళ్ళ ఇన్ని లక్షల ఎకరాల తీర్చేది, ఈ నీళ్ళ 11 లక్షల ఎకరాలకి వచ్చేది. గమనించండి ఒకసారి. చిన్న పిల్ల కాలువలో వచ్చినాయి. చూడండి, లోపల ఇంకా పూర్తి స్థాయి పని కాలేదు. అట్లాగే ఇంకా దాదాపు 3 సంవత్సరాల వరకు పని జరిగే అవకాశం ఉంది. ప్రచార ఆర్భాటం తప్ప ఏది కనపడట్లేదు. పోల్ సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్ 2కు సంబంధించి ఈ స్వరంగం లోపలి వ్యాసం ఇక్కడ 9.2 మీటర్లుగా పేర్కొన్నారు.
ఇక్కడ చూస్తుంటే మనకు 9.2 మీటర్లలో ఉంటుందా అనేది ఒక అనుమానంగా అనిపిస్తుంది. 9 లోపలికి పోయే కొలది ఇంకా తగ్గుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఎలాగైనా లోపలికి పోవడానికి మనకు అనుమతి లేదు కాబట్టి వారిని గౌరవించి బయటే నిలబడడం జరిగింది. అసలు ఇంత తక్కువ టైంలో దీన్ని ఇంత స్పీడ్గా స్వరంగాన్ని పూర్తి చేశారు అంటే ఇది ఒక ఎన్నికల స్టంట్ లాగా మనకు అనిపిస్తుంది. ఒకవేళ ఈ కొండను తొలిచే క్రమంలో ఏదైనా బ్లాస్టింగ్ లాంటి చేసి అయినా తొలగించారా తొందర కోసము, లేదా నార్మల్గా చేశారనేది మనకు అర్థం కాని పరిస్థితి. ఒకవేళ కొండను వేరే విధంగా స్పీడ్గా కావడం కోసం బ్లాస్టింగ్ చేసింటే తెలంగాణలో జరిగిన మేడిగడ్డలాగా ఏదైనా జరిగితే ఇటు ప్రజలకి అటు ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం కూడా లేకపోలేదు. చూద్దాం. చూడండి, దీని యొక్క పొడవు మనకు 18.838 కిలోమీటర్లు ఉంది. దీని పరిమాణం 243 క్యూసెక్ లాగా ఉంది. నీటి ప్రవాహం 3.89 మీటర్ పర్ సెకండ్ ఉంది. అలాగే దీని ఆయకట్టు చూడండి 3,24,000 ఎకరాలకు, అంటే పోలవరం తర్వాత అతి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇది. చూద్దాం ఏం జరుగుతుందో. ముఖ్యమంత్రి గారు ఇంత లాంఛనంగా ప్రారంభించిన ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు, ఇక్కడ తమ పొలాలు, ఇళ్ళు, అలాగే తమ సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి రైతులకి కనీస ఆహ్వానం లేకుండా వాళ్ళకి పోలీసుల ద్వారా నోటీసులు ఇప్పించి ఇంత వాళ్ళని ఇళ్ళకే కట్టడి చేసి ఉద్రిక్త వాతావరణానికి తెరలేపడం ఎంతవరకు భావ్యం? చూడండి, వాళ్ళు కట్టుబట్టలతో అన్నీ కూడా అప్పగించినప్పుడు వారి కాళ్ళను నీళ్ళతో కడిగి తలకు జల్లుకోవాల్సిన పరిస్థితి అయినా కూడా వాళ్ళని ఇలా దూరంగా పెట్టడం అయితే దారుణంగా ఉంది. ఈ రోజు కూడా వాళ్ళకు రావాల్సిన ఆర్ఆర్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది పూర్తిగా రాలేదని వాళ్ళు ఇంకా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసిన తర్వాత మనం ఆ పల్లెల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళను కూడా పరామర్శిద్దాం. అసలు ఏం జరుగుతుంది? ఊరికే ఎన్నికల కోసం నోటిఫికేషన్ వస్తుంది 2-3 రోజుల్లో, దానికి కోసమే ఇవన్నీ చేసినట్టుంది తప్ప ప్రజల కోసం అయితే ఏది చేసినట్టు అనిపించట్లేదు. చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అయితేమి, ఇక్కడ ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు అయితేమి, వీళ్ళంతా కూడా ఈ ప్రాజెక్టును వాళ్ళ ఎన్నికల స్టంట్ కోసమే వాడుతున్నారని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల కోసం అయితే విడుదల చేయలేదు, కేవలం వాళ్ళ ఎన్నికల కోసం పబ్బం గడుపుకోవడానికే వాడుతున్నారు. ఇప్పటికైనా ప్రజలందరూ గమనించాలి. ఇది గ్రౌండ్ రిపోర్టు. చూడండి, ఆలోచించండి, ఆచరించండి. ఇది నార్మల్ టన్నెల్. ఇక్కడ 2 టన్నెల్ కలుస్తాయి. ఇది 2వ టన్నెల్. అటు సైడ్ నుంచి 1వ టన్నెల్ వస్తాయి. ఇది మనకేంటంటే 2 టన్నెల్ కలిసే ఒక జంక్షన్ పాయింట్ లాంటిది. ఇక్కడ చూడండి, ఇప్పుడు 1వ టన్నెల్ మనకి ఎప్పుడో అయిపోయిందంట, 2వ టన్నెల్ ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రారంభించింది 2వ టన్నెల్ని, కాబట్టి 1వ టన్నెల్ అయితే ఇప్పుడు ప్రారంభించింది కాదు. అంటే ఈ స్వరంగాన్ని ప్రారంభించడం కోసం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. జాతికి అంకితం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక టన్నెల్ను మాత్రమే ప్రారంభించారు, అంతే తప్ప నీటిని అయితే ప్రారంభించలేదు. ఈ టన్నెల్ను జాతికి అంకితం చేయడం అసలు ఏంటో అర్థం కాని పరిస్థితి. చూడండి, ఇంకా చూస్తూ ఉంటే మనకి ఇంకా దాదాపుగా 3 సంవత్సరాల పైనే ఇంకా పని ఉంటుంది. కానీ ఇప్పుడు చూడండి, వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మన సోషల్ మీడియాలో, వాళ్ళు నీళ్ళు వస్తున్నాయి, ఇక మేము నీళ్ళు ఇస్తున్నాము, పంటలు పండించుకోవచ్చు, నీళ్లు తాగొచ్చు మాట్లాడుతుండ్రు. కానీ ఎక్కడ ఇచ్చేది నీళ్ళు చెప్పండి? ఇది గ్రౌండ్ రిపోర్టు. ఇంకా లోపల వర్క్ కంప్లీట్ కాలేదు, ఇంకా కాలువలు సంపూర్తిగా పూర్తి కాలేదు. ఏమైద్ది? ఇదా? ఎందుకు ఇలా ప్రజల్ని అబద్ధాలు చెప్పి మాట తప్ప మడమ తిప్పమంటారు, కానీ చేసే అన్ని మాట తప్పే మాటలే. 2020 నుంచి చెప్తూనే ఉంటారు, నీళ్ళు ఇస్తాం. చేత కానప్పుడు ఇలా అక్రమంగా హామీలు ఇవ్వడం ఏంటి? చూడండి, ఇదా మీరు మాట ఇచ్చింది? ఇదా మీరు ప్రారంభించింది? ఇలా ఊరక మీరు సోషల్ మీడియా ద్వారా, లేకపోతే మీ పెయిడ్ మీడియా ద్వారా, లేకపోతే మీ సర్వేల ద్వారా, లేకపోతే మీ మీడియా ద్వారా, మీ బ్లూ మీడియా ద్వారా ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? ఇదే. ఇలా చేస్తూ ఉండండి, మీకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెప్తారు. ఇది మంచి పద్ధతి కాదు. రైతుల నోట్లో మట్టి కొట్టాలనుకునే మీ నైజం మంచి నైజం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు ప్రకాశం జిల్లాలో ఏదో ఒక చెంచాజా బ్యాచ్ మీకు వచ్చినప్పుడల్లా భజన చేస్తున్నారని చెప్పేసి మీరు అనుకుంటే తప్పు. అలాగే మీరు ఒకసాడ అవినీతి చేసి ఒకసాడ ప్రజల్ని వేధించే వ్యక్తిని బదిలీ చేయడం ఏంటండి చండాలంగా? ప్రజలకు అన్యాయం చేసిన వ్యక్తిని మీరు పక్కన పెట్టాలి. అలా పక్కన పెట్టకుండా మీరు వెనకేసుకొని వాళ్ళని బదిలీ చేస్తుంటారు ఒకసారి ఇంకో ప్లేస్కి. ఎందుకేనా? ఇప్పుడు మీరే మళ్ళీ అధికారంలో ఉంటే
ఇక వెలుగొండ ప్రాజెక్టు పూర్తి ఎప్పుడు అవుతుంది? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. మీరేం చెప్పారు? మా తండ్రి మొదలు పెట్టారు, నేను పూర్తి చేశానా? ఇదే మీరు పూర్తి చేసింది? చెప్పండి. కనీసము ఓపెనింగ్ రోజు ప్రజలకి రానియకుండా మీరు సెలెక్ట్ చేసుకున్న మీ భజన చేసే వాళ్ళని మాత్రం లోపల రానిచ్చారు, కానీ ఇక్కడ భూములు ఇచ్చే వాళ్ళని కనీసం పునరావాసం కల్పించకుండా వాళ్ళకి మీరు నోటీస్ ఇచ్చి ప్రజల ద్వారా ఇబ్బంది పెట్టడం మీరు అసలు ఇదేనా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది? ఇందుకేనా మీరు ఒక్క ప్రాజెక్టున పూర్తి స్థాయిలో పూర్తి చేసే సామర్థ్యం మీకుందే? ఎందుకండి ఈ చేతకాని మాటలు? ఇంకెంతకాలం మభ్య పెడతారు ప్రజల్ని? ఇదే చూడండి. ఇందుకోసమేనా మీరు వచ్చింది? మీకు ఇందుకోసమే 151 సీట్లు ప్రజలు ఇచ్చింది. చూడండి, రాబోయే కాలంలో మీకు ప్రజలు సరైన గుణపాఠం చెప్తారు. ఆ గుణపాఠం చెప్పిన తర్వాత మీరు వెలుగొండ ప్రాజెక్టు, మీరు పోలవరం ప్రాజెక్టు, మీరు ఏ ప్రాజెక్టు కూడా మీరు పూర్తి చేయలేరు. ఎందుకంటే కనిపిస్తుంది మనకి ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం. కాబట్టి మీరు చెయ్యలేరు. ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితులు ఈరోజు లేరు. మీరు కేవలం ఆర్భాటాల కోసం, రంగులు వేసుకోవడం కోసం మాత్రమే మీరు ఉన్నారు. అంతే తప్ప మీకంటూ మేము ఇది పూర్తి చేశాం అని చెప్పుకునేది లేదు. ఆల్రెడీ మేము హైకోర్టు దగ్గర చూసాము. జడ్జి గారి బంగ్లాలు అయితేమి, గవర్నమెంట్ ఆఫీసర్స్ బంగ్లాలు అయితేమి, ఎమ్మెల్యే క్వార్టర్స్లు అయితేమి మొత్తం కూడా ఇంకా ఇలా కంప చెట్లు మొలిసే ఉన్నాయి. మీరేం చేశారండి? అప్పులు తెచ్చిచ్చి కొంతమంది వృద్ధులకైతేమి పింఛన్లు అయితే ఇచ్చారు తప్ప మీరేం చేశారు చెప్పండి? ఇదేనా అభివృద్ధి అంటే? ఇప్పుడు మీరు 6 మార్చి 2024 మీరు వస్తున్నారని చెప్పేసి రోడ్డును సదరం చేశారు, సున్నాలేశారు, కానీ లేకపోతే ఇక్కడ పరిస్థితి ఏంటి అసలు ఈ ప్రాజెక్టును పట్టించుకునే నాదుడే ఉన్నాడా? ఈ ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ఓటర్లని మభ్యపెట్టడం కోసమే మీరు ఈ ప్రాజెక్టు ఈ సున్నం పోశారు, 2 పక్కల రంగులేశారు, ఫ్లెక్సీలు కట్టారు. అంతే తప్ప దీన్ని అసలు మీరు పట్టించుకునే పాపాన పోయినరా? చెప్పండి. మీరు కనీసం 5 మీటర్ల వ్యాసార్థం పూర్తి చేసి దాన్ని మీరు ఇలా సంకలు గుద్దుకోవడం అనేది ఏ విధంగా మీకు గౌరవంగా అనిపిస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. ఇది చూడండి, ఇంత దారుణంగా ఉంది. దాదాపుగా 3 సంవత్సరాలైనా కూడా ప్రజలకి నీళ్ళు లేని పరిస్థితిలో ఉన్నాము. అయినా కూడా జాతికి అంకితం ఏమి ఇస్తారండి? జాతికి అంకితం మీరు ఏమి ఇస్తారు? జాతికి అంకితం ఇదా మీరు ఇచ్చే? జాతికి అంకితం ఇదా మీరు చేసింది? కనీసం ఇప్పటికీ ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేకుండా వాళ్ళకి పునరావాసంలో వాళ్ళకి కనీసం నీళ్ళు, వాళ్ళకి కావాల్సిన మిగతా సదుపాయాలు కల్పించకుండా, వాళ్ళకు పునరావాసం ప్లేసుల్లో ఇల్లు కట్టియకుండా, ఇప్పటికే పూర్తి స్థాయి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు రేపు ప్రశ్నిస్తారు అనే ఉద్దేశంతోనే మీరు పోలీసుల ద్వారా వాళ్ళకు నోటీసులు ఇప్పించి అక్రమంగా నిర్బంధించడం నిజం కాదమో జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రజలంతా అడుగుతున్నారు. ఇది వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్ 2కు సంబంధించిన స్వరంగము. ఈ స్వరంగం అనేది ఇప్పుడు మనకు పూర్తయినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పైలాన్ ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి పూర్తి స్థాయి పనులు ఇంకా ఏమీ కాలేదు. ఈ షెడ్లు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, అధికార దర్పం చూపించడం కోసం మాత్రమే ఏర్పాటు చేసినట్లుగా మనకు బాగా కనిపిస్తుంది. జలయజ్ఞంలో భాగంగా పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ జంట సొరంగాలు జాతికి అంకితం అంట. ఏం జంట సొరంగాలు, ఏం జాతికి అంకితం? ప్రజలు అడిగేది సొరంగాలు, సిమెంటు, కాంక్రీట్ కాదండి. ప్రజలు అడిగేది వాళ్ళకు తాగునీరు, సాగునీరు మాత్రమే. కానీ సొరంగాలు, పైలాన్ ఆవిష్కరణలు ఇవన్నీ చూస్తుంటే మీరు పూర్తిగా ఎన్నికల కోసం మాత్రమే దీన్ని ఆవిష్కరించినట్టుంది తప్ప ప్రజలకు మంచి చేసి నీళ్ళు ఇచ్చింటే మీకు మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చే వాళ్ళము అనే విషయాన్ని మీకు తెలియజెప్తున్నాము. చూడండి, 6/3/2024 మానశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాజరై దీనిని జాతికి అంకితం ఇచ్చారంట. సొరంగాలను అంకితం ఇచ్చారు. చూడండి ప్రజలారా, సొరంగాలను మాత్రమే అంకితం ఇచ్చారు. ఇంకా తాగు సాగునీరుని ఇంకా అంకితం అనేది ఇవ్వలేదు అనే విషయాన్ని అందరూ గమనించాలి. కేవలం శిలాఫలకాలని, పైలాన్ను మాత్రమే అంకితం ఇచ్చారు, అంతే తప్ప నీటిని అంకితం ఇవ్వలేదు అనే విషయాన్ని గమనించాలి. పైలాను, శిలాఫలకాల అంకితానికే ఇంత హడావిడా ముఖ్యమంత్రి గారు అని ప్రజలు అడుగుతున్నారు. చూడండి, జంట సొరంగాలు మాత్రమే జాతికి అంకితం, జంట సొరంగాలు అంకితం ఇచ్చారు. అంతేకాని
తాగు సాగునీటిని ఇంకా ప్రజలకు అంకితం ఇవ్వలేదు, ఇంకా జాతికి అంకితం ఇవ్వలేదు. ఇది మన కొత్తూరు గ్రామం, దోర్నాల మండలం, ప్రకాశం జిల్లాలో ఈ పైలాన్ని ఆవిష్కరించారు. దీన్ని జాతికి అంకితం ఇచ్చారు. అంతే తప్ప తాగు సాగునీరుని ఇంకా అంకితం ఇవ్వలేదు. ఇక్కడ నుంచి మన ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. చూడండి విశిష్ట అతిథులు మంత్రివర్యులు హాజరై ఈ జంట సొరంగాలను జాతికి అంకితం ఇచ్చారు. నీటిని ఇవ్వలేదు, తాగు సాగునీటిని ఇవ్వలేదు. కేవలం ఈ పైలాన్ను, ఈ శిలాఫలకాన్ని, దీన్ని మాత్రమే అంకితం ఇచ్చారు. తాగు సాగునీటిని ఇప్పటికీ అంకితం ఇవ్వలేదు. 2020 ఇస్తామని చెప్పారు, ఇప్పటికీ అంకితం ఇవ్వలేదు. 2021 ఇస్తామన్నారు, 2022 ఇస్తామన్నారు, 2023 ఇస్తామన్నారు. ప్రతి వేదికలో ప్రకాశం జిల్లా వచ్చిన ప్రతిసారి ఈ ప్రాజెక్టును అంకితం ఇస్తాం అన్నారే కానీ ఇప్పటికీ అంకితం ఇవ్వలేదు. చూడండి, ఇక్కడి ప్రజలు నీళ్ళు ఇవ్వమంటే నోటీసులు ఇచ్చారు. ఇక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని నీళ్ళు ఇవ్వమంటే నోటీసులు ఇచ్చారు. నిజంగా స్వరంగాన్ని పూర్తి స్థాయిలో జాతికి అంకితం ఇస్తే ఇంకా ఆ నిర్మాణానికి సంబంధించిన సామాగ్రి ఎందుకుంది? చూడండి, నిర్మాణ సామాగ్రి ఇంకా అంతే ఉంది. అంకితం ఇస్తే ఎందుకు అలా ఉంటుంది? ఒక ఇల్లు పూర్తి చేసిన తర్వాత ఆ ఇంట్లో నిర్మాణానికి సంబంధించిన సామాగ్రి ఇంకా అధిక శాతంలో ఉంది అంటే ఆ నిర్మాణం పూర్తి కానట్లే కదా. ఎక్కడ పూర్తయింది చెప్పండి? వైసీపీ పేటీఎం బ్యాచ్ గారు చెప్పండి. మాటలకు ప్రతిదాడి చేయడం, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన తప్పులను వెలికి తీస్తున్నప్పుడు దాన్ని సరిదిద్దుకోవడం మానేసి ఎంతసేపు మీరు చెప్పిందే నిజమని తప్ప ఇది దీని పరిస్థితి. చూడండి, ఈ నిర్మాణ సామాగ్రి అయితే మీ కాలువ అయితే మీ స్వరంగం అయితే మీ ఇంకా 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 ఇప్పటికీ స్వరంగం కూడా పూర్తి కాలేదు. జంట సొరంగాలు పూర్తయినాయి, జాతికి అంకితం అన్నారు. ఇప్పటికీ కూడా పూర్తి కాకుండానే అంకితం ఇచ్చారు. ఇప్పటిదాకా మనం చూసాం కదా, వెలుగొండ ప్రాజెక్ట్ జంట సొరంగాలు జాతికి అంకితం అనే దానితో 6 మార్చి 2024 గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే గౌరవ మంత్రివర్యులు, అలాగే కొంతమంది భజన బ్యాచ్ వచ్చి అంకితం ఇచ్చింది ఈ నిర్మాణంలో ఉన్న సొరంగాలని. అంతే. అలాగే దీనికోసం తమ యావదాస్తులు అన్నీ కూడా నామమాత్రమైన దానికే ఇచ్చి సరైన పరిహారం తీసుకోకుండా రైతుల్ని అక్రమంగా నోటీసులు ఇచ్చి ఆపేసి వాళ్లకు నీళ్ళు ఇవ్వండి అంటే నీళ్ళు ఇవ్వకుండా నోటీసులు ఇచ్చి చేయడం చాలా దుర్మార్గమైన పని. ఇంత కష్టపడిన రైతుల కాళ్ళు గడిగిన నీళ్ళని తల మీద చల్లుకోవాల్సింది పోయి వాళ్ళని ఈ ప్రాంతంలోకి రాకుండా, ఈ కార్యక్రమంలో హాజరు కాకుండా అడ్డుకోవడం పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఇప్పుడు ఆ గ్రామాల్లోకి పోయి ఆ రైతులతో మాట్లాడి వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ వెలుగొండ ప్రాజెక్టు కోసం తమ సర్వస్వాన్ని దారాదత్తం చేసి ప్రభుత్వానికి అప్పజెప్పి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు బాగుంటే చాలు, వాళ్ళ దాహం తీరితే చాలు, వాళ్ళ పంటలు పండితే చాలు, ఫ్లోరైడ్ బాధితుల నుంచి ఆ సమస్య నుంచి ఈ ప్రాంతాలు బాగుపడితే చాలు అని దయార్థ హృదయంతో మహానుభావులుగా ప్రవర్తించినటువంటి ఈ ముంపు ప్రాంతాల ప్రజలకు వంచారు. అలాగే వీళ్ళకి ఇప్పటికీ పునరావాసం కల్పించలేదు. అలాగే వీళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజ్ అమౌంట్ అయితే పూర్తి స్థాయిలో ఇవ్వకుండా వీళ్ళని ఈ సమావేశానికి రాకుండా అక్రమంగా ఆపడం అనేది దుర్మార్గమైన చర్య. ఈరోజు ఈ పునరావాస పొందనటువంటి ఎవరైతే ముంపు ప్రాంత గ్రామాలు ఉన్నారో వారి తరపున వారికి మద్దతు ఇవ్వడానికి ఈరోజు 3 జిల్లాల ప్రజలు నిశ్శబ్ద విప్లవానికి తెరలేపారు. ఈ విప్లవం అనేది ఎలా వస్తుందంటే రేపు ఓటు రూపంలో రావచ్చు. ఇంకా చూస్తున్నాము ఈ 3 జిల్లాల్లో వైసీపీకి తీరని లోటు, అలాగే చావు దెబ్బ తప్పకుండా పడిపోతుంది. చూడండి, వాళ్ళకి చేసిన ద్రోహం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికి కూడా క్షమించదు, ఈ జాతి క్షమించదు. ప్రజలారా, వెలుగొండ ప్రాజెక్ట్ సాధన కోసం గత కొన్ని దశాబ్దాలుగా కొన్ని జిల్లాల ప్రజలైతే కూడా జరుగుతూనే ఉండేవి. దీనికి సంబంధించి ప్రజా సంకల్ప వేదిక
రకరకాల సమయాల్లో రకరకాలుగా ప్రజల పక్షాన్ని నిలబడినది. అలాగే వీళ్ళకి రావాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్లు వచ్చే వరకు వాళ్ళకి అండగా నిలబడతాం. అలాగే వారి పక్షాన పై స్థాయి ఉన్నత స్థాయి కోర్టులకు వెళ్ళడానికి కూడా వెనుకాడము అనేది తెలియజెప్తున్నాము. చూడండి, దేశానికి రైతు వెన్నుముక లాంటి వాడు. ఆ రైతును వంచడం, ఆ రైతును మోసం చేయడం, ఆ రైతుకు ఏమవుద్దిలే అని భ్రమలో ఈరోజు రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క వ్యవహార శైలి చూస్తుంటే అసహ్యమేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా ప్రతిపక్షాలైతేమి, ప్రభుత్వం అయితేమి, ప్రజాప్రతినిధులు అయితేమి అన్ని వర్గాల వాళ్ళు రైతులకు అండగా నిలబడాలి. ప్రజా సంకల్ప వేదిక ఎప్పుడు కూడా రైతుల పక్షాన నిలబడుతుంది. వారి హక్కుల సాధన కోసం ఎల్లవేళలా ముందు మేముంటామని తెలియజేస్తున్నాము. చూడండి, వెలగలపాయ ఎత్తిపోతల పథకం అయితేమి, అట్లాగే పాపినేనిపల్లె లోయ ఎత్తిపోతల పథకం, ఈ రెండు కూడా చూడండి. పాపినేనిపల్లె అయితే 17.34 కోట్లు, అలాగే వెలగలపాయ ఎత్తిపోతల పథకం 33.82 కోట్లు. దీనికి శంకుస్థాపన మాత్రమే చేశారు. ఈ శంకుస్థాపన చేసింది కూడా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన రోజు 6/3/2024. ఈ అన్నా రాంబాబు గారికి 14 సంవత్సరాలు ప్రజలు అధికారం ఇచ్చి, అలాగే ఆయనకు వెన్నుదన్నగా ఉండి, చివరికి ఈ నియోజకవర్గం నుంచి పోయే రోజు ఊరికే ఒక ఇనప ఫ్రేమ్లో, చూడండి ఈ ఇనప ఫ్రేమ్లో ఒక శిలాఫలకం పెట్టారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఇనప ఫ్రేమ్ ఎప్పుడైనా తీసేయచ్చు అని. అంటే రాంబాబు గారు, ఇదేనా మీకు గిద్దలూరు నియోజకవర్గం పట్ల ఉన్న చిత్తశుద్ధి అనేది మనకు దీన్ని బట్టే అర్థమవుతుంది. అంటే మీకు దీనికి సంబంధించిన శిలాఫలకం కూడా శాశ్వత శిలాఫలకం లాగా పెట్టకుండా ఏదో టెంపరీగా పెట్టారు. నా పేరు బడివి. ఏం చేస్తుంటావు? బంకు. ఎట్లుందా ఇప్పుడు మీరు అందరి కోసం, నీళ్ళ కోసం మీరైతే త్యాగం చేశారు కదా. ఇల్లు, స్థలాలు, సమాధులు కూడా ఉన్నాయి ఎవరు పెద్దలవి, అవి కూడా త్యాగం చేసి మీరు ఊరు దాటిపోతారు కదా. ఇప్పుడు జగన్ వచ్చి ఆవిష్కరించిపోయింది, ఎట్టనిపిస్తుంది? మాకు వాళ్ళు డబ్బులు ఇచ్చే పోదామని అనుకున్నాము, అన్ని పోగొట్టే పోతాము అనుకున్నాం కదా. డబ్బులు ఇవ్వలేదు. ఏదో అప్పుడేమో ఇళ్ళకేమో అట్లా ఇచ్చినట్టు ఇచ్చిర్రు. ఇంకా ఇప్పుడు పొలాలు అవన్నీ కొన్ని ఇంకా వచ్చేవి ఉన్నాయి ఆగి, వాటికి ఇయ్యలే. మాకు ప్యాకేజీ ఇస్తానన్నాడు, ప్యాకేజీ ఇయ్యలే. ఇప్పుడేమో మళ్ళీ నీళ్ళు వదులుతున్నానని ఆడ వచ్చిండు, దొంగతనంగా వచ్చిండు, డైరెక్ట్గా రాలే, చుట్టూ పోలీసు వాళ్ళని పెట్టుకొని దొంగతనంగా మమ్మల్ని అసలు మాకు అసలు తెలియదు. ఆహా, టీవీలో కూడా ఏడ చూస్తాము, అందరు ఏడ టీవీలో కాడ పనులో పోలే ఏడ చూస్తారు. రిబ్బన్ కటింగ్ దొంగతనంగా వచ్చి ఆడ రిబ్బన్ కటింగ్ చేసి, ఏంది అక్కడ పోలీసు వాళ్ళు ఉండి ఇక్కడ పోలీసు వాళ్ళు అంటే ఆడ రిబ్బన్ కటింగ్ చేస్తున్నట, జగన్ వచ్చిండంట అని ఆడ రిబ్బన్ కటింగ్ చేసి ఎప్పుడు వచ్చిండో ఎప్పుడు పోయిండో. తర్వాత అదే కదా మేము అందరం చూడాలగా, ఊరంతా పోయి చూడాలి కదా. రిబ్బన్ కటింగ్ అంటే అంత ఊరంతా పోయి చూడాలా, చూడకుండానే ఆడ రిబ్బన్ కటింగ్ అనుకున్నారు. ఊర్లో పోదామని ఎవరన్నా ఇట్లా అటు పిల్లలు పోదామనుకునే పోలీసు వాళ్ళు ఉండారు, కొడుతుండారు అని చెప్పుకుంటా ఉండ్రి. ఇంకా ఏం పోయి చూసాం మేము, మాకు డబ్బులు రాకపోయా, ప్యాకేజీ ఇవ్వకపోయా, మాకు ఇంకా మేమేం చేయాలా? జగన్ అట్ట చేసిండు, మమ్మల్ని అన్యాయం చేసిండు. చిన్నంగా కూడా కాదు, అన్యాయం చేసింది. ఏంది ఇంకా గెలిచేది? ఇంకా ఎవరన్నా తెలియని మోరకత్తులు వేస్తేనే ఆయన గెలిచేది. తెలిసిన వాళ్ళు అయితే ఓటు వేయరు, వేయరు. ఆహా, కాశయ్య గారు. ఓకే, మీది ఊరే కదా? మాది ఊరే. గవర్నమెంట్ రావాల్సిన R&R ప్యాకేజీ ఎంత వచ్చింది? రాలే అసలు ఇప్పటిదాకా. పునరావాసం అంటే ఇక్కడ కాలేజీ ఇస్తే మీకు ఎక్కడ ఇస్తామన్నారు ఫ్లాట్? ఇక్కడ దేవరాజు గట్టు కాడ ఇచ్చిండ్రు కూడా ప్లాట్లు, కానీ మళ్ళా ఏదో విషయం పడి పట్టాలు ఇచ్చిండ్రు, మళ్ళా వాళ్ళు పట్టాలు ఏమని తీసుకుపోయినరు. ఇది కల్నూతల పునరావాస కేంద్రం 1, 2 అటు ఉన్నాయి ఇక్కడ. మీకు దేంట్లో ఇచ్చిండ్రు? ఇది ఫస్ట్ ఇది 1 అంతా మీకు ఇచ్చిండ్రు. అందులో ప్లాట్ నెంబర్ ఏమైనా గుర్తుందా మీకు? ప్లాట్ నెంబర్ లేదండి. సరే, ఎంత విస్తీర్ణం ఇచ్చిండ్రు? 5 సెంట్లు అన్నారు. 5 సెంట్లు ఇచ్చిండ్రు. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ గేదెలు, ఎద్దులు ఉన్నాయి ఇక్కడ? మాకేం లేవండి. సరే, పొలం పని ఏమన్నా? మేము మేదల్లో చాట్లు గంపలు అల్లుకుంటాం అంతే. సరే, ఓకే. ఇప్పుడైతే మీకైతే రూపాయి డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు అంటే ప్యాకేజీ గురించి ఇవ్వాలా, ఇళ్ళకైతే ఇచ్చాడు. ఇళ్ళకైతే డబ్బులు ఇచ్చారు, సలాలు ఇచ్చారు. అందరికంటే కొన్ని జారిపోయాయండి, కొన్ని ప్యాకేజీలో లీజులో లెక్కలు తప్పోయినాయి, కొన్ని ఆగినాయి. అందరికి ఇచ్చినా మనం ఎట్లా చెప్తాం? ఇచ్చిన కాడికి ఇచ్చాడు. అది 10 ఇచ్చిన కాడికి ఇచ్చిండు, ఏ వాళ్ళకి ఏం వాళ్ళకంటే ఇల్లు నెంబర్లు కొన్ని. ఒకటి ఒక అప్పుడు పార్టీలో కొందరు ఏం చేశారు, 25 వచ్చిన డబ్బులు ఈ కొంతమంది
అకస్మాత్తుగా 70 ఇళ్ళు వేశారు. ఆ 25 ఇళ్ళు ఈ 70 ఇళ్ళ గురించి మా అయ్యి అని వాళ్ళకి ఈ 25 ఇళ్ళు నోట్లు అన్యాయం అయిపోయింది. సరే, అది అన్యాయం కదా? సరే కాశయ్య గారు, సరే మంచి మాట అది. ఎవరు చేసిన తప్పే తప్పు కదా. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు మొన్న 6వ తేదీ వచ్చారు కదా, 6 మార్చి 2024 వచ్చారు. ఎందుకు వచ్చిండ్రు మీకు? ఎందుకంటే మీరు గ్రామస్తులు, మీరు అంత పెద్ద ఎక్కడికి వచ్చినారంటావు? ఒక్క నిమిషం. నిన్న వచ్చింది కదా పైలాన్ అనేది ఓపెన్ చేశారు, 2వ సొరంగాలు వచ్చారు. ఇప్పుడు ఈ ఏదైతే గ్రామాలు ఉన్నాయో ముంపు గ్రామాలు, వీళ్ళు త్యాగం చేస్తేనే 3 జిల్లాలు బతికే పరిస్థితి రేపు నీళ్ళతో. ఆ మాట కరెక్టే. అది ఏ ప్రభుత్వం వచ్చినా మీరు త్యాగం చేసిండ్రు. మీ చెట్టు, మీ పుట్ట, మీ సమాధులు, లేదు పెద్దోళ్ళయి అన్ని వదులుకొని పోతుండ్రు. అవునా కదా? ఇప్పుడు కొంతమంది ఊర్లలో ముసలోళ్ళు వాళ్ళ కొడుకులు పెద్ద పెద్ద ఇంజనీర్లు అయినా ఊర్లో పోవట్లే. ఎందుకు పోవట్లే? పుట్టిన ఊరు అని. అయినా మీరు పోతుండ్రు, అంతేనా కదా? మీకు ఈ ఊరికి సంబంధించి మీకు సమాచారము అధికారికంగా ఇచ్చారా, ఇయ్యలేదు? మాకేం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, ఆ పైలాన్ ఏదైతే సొరంగాల ఓపెనింగ్ వస్తున్నారు అని మీకు అధికారికంగా పేపర్ స్టేట్మెంట్ తీసేయండి. ఎందుకంటే లక్షల మంది జనాభాకు 3,24,000 ఎకరాల నీళ్ళు ఇస్తుండ్రు, 11 లక్షల మందికి మంచినీళ్ళు ఇస్తుండ్రు. ఎవరు ఇచ్చేది? మీరు. అవునా కదా? అప్పుడు మీ అందరికి ఇంటింటికి ఒక లెటర్, ఒక ఏంటంటే పత్రం, ఆహ్వాన పత్రం ఇవ్వాలి లేదా? ఇవ్వాలి. ఇవ్వలేదు. వేరే పత్రాలు ఏమైనా ఇచ్చిరా మీకు? వేరే పత్రాలు ఏమి లేదు. పథకం పెట్టిన పథకాలు ఇచ్చిన వేరే పత్రాలు. నేను చెప్పేది ఏంటంటే నోటీసులు, వేరే పత్రాలు ఏమైనా ఇచ్చారా? నోటీసులు ఏమి ఇవ్వలేదు. సరే, మీకు పోలీసు నోటీసులు అయితే ఏమి ఇవ్వలేదు. అవి ఎంతవరకు తెలియాలి ముందు మనకు. సోషల్ మీడియా కాదు, గ్రౌండ్ లో ఏం జరిగింది. ఎందుకంటే అంటే నేను ఇక్కడ మా చల్ల దగ్గర ఉంటానండి, ఈ విషయాలు నాకు ఈ మధ్య తెలియదు. నమస్తే అండి. మీ పేరు? చల్ల బాలంగడేశ్వర్లు. మీరేం చేస్తారు? నేను డ్రైవర్ చేస్తాను. డ్రైవర్. ఓకే. ఈ ఊరేనా మీది? ఈ ఊరే. ఏం చదువుకున్నారు? 10th చదివాను. 10th చదివాను. తర్వాత డ్రైవర్ గా వెళ్తున్నారు. సరే, ఇప్పుడు ఈ ఊర్లో మీకు రావాల్సిన అన్ని రకాల ప్యాకేజీలు కానీ, నష్టపరిహారం కానీ, పునరావాసం కానీ ప్రభుత్వం కల్పించిందా? కల్పించలేదు. మీకు రావాల్సిన ఏమి రాలేదు. 2004లో ప్రాజెక్టు మొదలైన నుంచి ఈ రోజుకు 2024కు దాదాపు ఈ ఊర్లో ఎటువంటి అభివృద్ధి పనులు కానీ, రోడ్లు కానీ, పోతే రైతు భరోసాలు కానీ, ఎటువంటి కూడా మాకు రైతులకు కానీ ఎవరికి ఏమి వచ్చిందేం లేదు. ఇప్పుడు మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే, నీళ్ళు ఇవ్వమని అడిగితే నోటీసులు ఇచ్చారు పోలీసులు. 149 సెక్షన్ సిఆర్పిసి ప్రకారము నోటీసులు ఇచ్చి, మీరు సీఎం గారి సభకు మీరు వస్తే మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అని నోటీసులు ఇచ్చినట్టు మాకు ఉన్న సమాచారం. అది నిజమా కాదా? నిజమే. ఊరూరు నాయకులకు మొత్తానికి నోటీసులు ఇచ్చారు. జనాలకు కూడా ఆహ్వానం లేదు. అటుపోతే గుణంచల్ల రామకృష్ణారెడ్డికి, కన్నొత్తల బాలచనారెడ్డికి మొత్తానికి నోటీసులు ఇచ్చారు. ఊరూరు గమిట్లో పోలీసు వాళ్ళని పెట్టారు. ఆహ్వానం అయితే లేదు. ఓన్లీ ఊరికి 2-3 వాళ్ళ తరపున పిలుచుకున్నారని తెలిసింది. మాకు ఎటువంటి ప్యాకేజీ అందలేదు. ఆడ నీళ్ళు ఈడిస్తామని ఊరికి రిబ్బన్ కట్ చేసిపోయారు. నీళ్ళు ఇప్పుడు లేవు, మళ్ళీ గెలిపేయండి, జూలైలో నేను మళ్ళీ నీళ్ళు ఇచ్చాను, ప్యాకేజీ ఇచ్చని చెప్పాడు. నిజంగా ఒకవేళ గెలిపించింది అనుకుందాము, నీళ్లు 2 నెలల్లో వేయడం సాధ్యమైద్దా? ఎట్లా సాధ్యమైంది? ఇప్పుడు 20 ఏళ్ళ మించి లేని నీళ్ళు ఇప్పుడు ఎట్లా వస్తాయి? ఇక్కడ ఒక్క నిమిషం, మనకు అర్థమైన సమాచారం ఏంటంటే, వెలుగొండ ప్రాజెక్టు గ్రౌండ్ రిపోర్ట్ చూసి వచ్చాము. 1వ టన్నెలు, 2వ టన్నెలు, 2వ టన్నెలకు సంబంధించి లోపలికి పూర్తి స్థాయి పని కాలేదు. 9.2 మీటర్ల వ్యాసంలో స్వరంగం ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన ప్లాస్టింగ్ పని కానీ, లోపల మట్టి సంబంధించిన పని కానీ ఏది ఇంకా పూర్తి కాలేదు. కాలువల పని పూర్తి కాలేదు. R&R ప్యాకేజ్ ఇంకా ఇవ్వలేదు. ఇక్కడ ప్రజల్ని ఖాళీ చేసి పునరావాసం కల్పించలేదు. తెలిసి అది ఇంకా 2 సంవత్సరాల పని ఉండదని మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. కానీ సీఎం గారు ఏదో ఎన్నికలు ఉన్నాయి కదా సజావుగా, ఇప్పుడు అయితే మొన్న ఏదో ఒంగోలులో చెప్పిన మాట ప్రకారము ఇచ్చినాను, రిబ్బన్ కట్ చేసినాను అని నింపించుకోవడానికి తప్పితే ఇప్పుడైతే పని పూర్తి కాలేదు. అది నీళ్ళు ఇచ్చేదానికి కూడా అవకాశం లేదు. లోపల మన మిషన్తో కొట్టాల్సింది ప్లాస్టింగ్తో కొట్టి ఆ దుమ్ము మట్టి అంతా లోపలనే ఉంది సొరంగంలో. అది ఇంకా పూర్తి కాలేదని సమాచారం. ఓకే, ఆ రోజు ఎంత మంది వరకు అంటే మీ ఊర్లో ప్రతి ఒక్కరి దగ్గర నోటీసులు ఇచ్చారా? ప్రతి ఇంటికి ఇచ్చారా? లేదంటే ఎలా ఇచ్చారు? మెయిన్ వాళ్ళకి ఇచ్చారు? మెయిన్ నాయకులకు ఇచ్చారు. ఊరు బయట పోలీసు వాళ్ళు ఉన్నారు. బైండ్ ఓవర్ కేసులు పెడతామని చెప్పారా?
బయట పెడతామని చెప్పి బైండ్ ఓవర్ పెడతామన్నారు. నోటీస్ మాకు కూడా ఇచ్చారు. బయట మీరు కానీ వచ్చి పడితే బైండ్ ఓవర్ కేసు బైండ్ ఓవర్ కేసు పెడతాము, మీకు చట్టపరంగా కేసులు పెడతామని చెప్పి. పెడతామని చెప్పారు. ఏ పోలీసులు వచ్చారు? ఏ స్టేషన్ వాళ్ళు? పెద్దారెడ్డి స్టేషన్ వాళ్ళు. పెద్దారెడ్డి పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఈ ఊర్లో ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చి ఊరిని నిర్బంధం చేసిండ్రు? ఊరికి ఒక ముగ్గురు వచ్చిర్రు. ఊరికి ముగ్గురు కానిస్టేబుల్ వచ్చి మొత్తానికి నోటీసులు ఇచ్చారు. నాయకులు మెయిన్ నాయకులు మొత్తానికి నోటీసులు ఇచ్చి మీరు అక్కడికి వస్తే మీరు ధర్నాలు కానీ ఏమేం చేసినా మేము చట్టపరంగా కేసులు పెడతామని చెప్పారు. కేసు పెట్టి మిమ్మల్ని లోపల బైండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. భయపెట్టిండ్రు బాగా. భయపెట్టారు. బైండ్ ఓవర్ కంపల్సరీ చేస్తామని. ఆహ్వానం లేనిది ఒక రకమైతే వస్తే కేసులు పెడతాము, మీరు ఊరు దాటకూడదు అనేది రెండో రకం. అంతే కదా? మీరు ఊరు దాటి బయట కంపల్సరీ రాకూడదు అది ఇప్పుడు అని చెప్పి నోటీస్ ఇచ్చినప్పుడు ఆ మాట చెప్పారు కూడా. మీరు ఇక్కడే ఉండాలి, అట్లా ఊర్లోనే ఉండాలి, ఊర్లోనే ఉండాలి, హౌస్ అరెస్ట్ లాగా ఊరు అరెస్ట్, అంతే కదా అని చెప్పారు. ఇప్పుడు ఒక సాధారణ పౌరుడిగా మనం మాట్లాడినప్పుడు ఈ 11 గ్రామాలు ఏవైతే ముంపు గ్రామాలు ఉన్నాయో వాళ్ళ పొలాలు వాళ్ళ సర్వస్వం ద్వారపోసిండ్రు కాబట్టి సీఎం గారు మిమ్మల్ని అందరినీ గౌరవంగా పిలిచి వేదికకు మీ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తి మీద పోసుకోవాలి నిజంగా మాట్లాడితే, అవునా కదా? సీఎం గారు కనీసం మాకు ఇంటి పట్టాలు కూడా ఇప్పుడు ఇవ్వలే. ఇంకా ఏమి ఎలుగొండ ప్లాట్ పూర్తి చేస్తాడు. ఇంటి పట్టాలు పట్టా కూడా ఇంతవరకు ఇవ్వాలి ఒక్కరికి కూడా. పట్టాలు ఏమన్నాడు ప్రాజెక్టు నీళ్ళు వస్తాయి, నీళ్ళు వచ్చి మమ్మల్ని ఊరికేదో ఆడ శంకుస్థాపన చేసిన అని చెప్పేసి జనాలను ఊరికి చెప్పడం తప్పనిచ్చి కనీసం ఇప్పటికి ఒక పట్టా ఇచ్చారు. ఒక్క ఇంటి పట్టా కూడా 11 గ్రామాలలో కాదు. ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారంటే మొన్న నేను మళ్ళీ గెలిస్తే జూలై కల్లా నీళ్ళు ఇస్తా అంటున్నాడు. అంటే 2 నెలలు ఉంది. ఒక నిమిషం, ఒకవేళ నిజంగా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మీ ఊరికి కూడా నీళ్ళు వస్తాయి. అప్పుడు మీరు ఉండాలి. అప్పుడు మేమేమంటాం నలభై చచ్చిపోతాం. ఏముంది నిలబడి నీళ్ళు వదిలేరు అనుకో, దాంట్లో పడి జనాలు మొత్తం చచ్చిపోతారు. అంతే ఏమి ఉండదు. దాంట్లో పడి సావడం తప్పనిచ్చి ఏరేది అంటూ ఏం లేదు. మాకంటూ ఒక ప్యాకేజ్ ఇవ్వలేదు, కనీసం మాకు ఇంటి పట్టాలు ఇవ్వలేదు. మమ్మల్ని ఏం చేయాలని ఊరికి శంకుస్థాపన చేసి సాగు కొట్టాలని శంకుస్థాపన చేసింది. అంతే ఏం లేదు. ఆడ జనాలను నీళ్ళు వదిలేసి సాగు కొడితే ఎట్లన్నా పోని ప్యాకేజీ లేకుండా ఏం లేకుండా గవర్నమెంట్కే మిగులుది కదా డబ్బులు అని చెప్పేసి ఈ విధంగా చేసిన అనమాట. అంతే ఏం లేదు. అంతకుమించి అది రిబ్బన్ కట్ చేయమని అసలు కరెక్ట్ కాదు. అయిపోలేదు, పూర్తి అయిపోకుండా అసలు పూర్తిగా అటు పోయి కాలువకి వెళ్ళిపోయి కాలువలో చెట్లు పడి పిచ్చి చెట్లు పడి అంత కాలువ గందరగోళం ఉంటే నీళ్ళు ఎట్లా వదులుతాడు? నీళ్ళు వదిలితే కనీసం కాలువలో ప్లాస్టింగ్ అని చేద్దా కింద మొత్తం ఊరికి మట్టి పోసి నీళ్ళు వదిలి సరిపోద్ది. కింద ఉన్న గ్రామాలు కూడా పోతాయి, ద్వారంలో అవి కూడా పోతాయి నీళ్ళు కింద వదిలితే. ద్వారణాల కడపరాజుపల్ల ఇంతకుముందు కట్ట దిగిపోయి ఆల్రెడీ కడపరాజుపల్లి నీళ్ళు పోయినాయి, ఊళ్ళో నుంచే నీళ్ళు పారినాయి. అట్లాంటి పరిస్థితి అక్కడ ఆ ఊళ్ళు కూడా పోతాయి దానికి నీళ్ళు వదిలితే. ఈ అటు పోనిచ్చి ద్వారణాల మండలం మొత్తం పోయిద్ది కాలువ నీళ్ళు వదిలితే. కాలువలో కనీసం చిన్న పని కూడా చేయలే, ఊరికి మట్టి పోసి వదిలేసారు అంతే. అంతకుమించి ఏం చేసింది. ఇప్పుడు మామూలుగా మీరు ఎప్పటి నుండి అన్న ఇలాంటి అనుభవిస్తుండే? మేము వచ్చేటప్పుడు చూసినాము రోడ్లు సరిగా లేవు. ఏదైనా హాస్పిటల్కి ఇబ్బంది అయితే మీరు ఎలా వెళ్తారు? హాస్పిటల్కి ఇబ్బంది అయితే ఇంకా ఇక్కడ మా పరిస్థితి చెప్పుకుంటేది కాదు. ఉన్నొక ఆటో అని బతిలు ఆడుకొని అట్లా ఇట్లా కాళ్ళు వెళ్ళబడి బతికులు ఆడుకొని తీసుకొని పోవాల్సిందే. అట్లా ఇక్కడ ఆటోలు కూడా స్థితికి వస్తే పరిస్థితి ఇంకా చనిపోవటమే, చేసేదేం లేదు, అంతకుమించి ఏం లేదు. ఆ రోడ్డు అయితే ఆ రోడ్డు మీద అయితే ఇప్పుడు కొంచెం అట్లా మొరసన్న పోసిరు. ఇంత ముందు అయితే ఇంకా అంతకన్నా దరిద్రంగా ఉండదా. ఏమన్నా అంటే మాకు సంబంధం లేదు, ఆర్ఎండ్ఆర్లకు సంబంధం లేదు, ఎల్లుగొండ ప్రాజెక్ట్ వాళ్ళు మాత్రం ఆ రోడ్డు వేయాలంటారు. ప్రాజెక్ట్ వాళ్ళు మాత్రం ఆ రోడ్డు వేయాలని చెప్తారు. నాయకులు ఏం చేస్తున్నట్టు? నాయకులు కూడా అదే చెప్తారు. ఇది ఆర్ఎండ్ఆర్కు సంబంధం లేదు, కేవలం ప్రాజెక్ట్ వాళ్ళు మాత్రం ఈ రోడ్డు వేయాలి. ప్రాజెక్ట్ వాళ్ళు ఆ రోజు రోడ్డు ఇది చేసిరు కాబట్టి. ప్రాజెక్ట్ వాళ్ళు ఏమైనా స్పందిస్తారా? ప్రాజెక్ట్ వాళ్ళు అసలు ఎటువంటి స్పందన లేదు. ఆ రోడ్డు గురించి ఎటువంటి స్పందన లేదు ఇప్పుడే కానీ. అంతే. అది కూడా మొరస ఈ ఆటో వాళ్ళు పోపించుకున్నారు. వాళ్ళకి ఇబ్బంది అయింది ఈ ఆటో వాళ్ళు. కేవలం ఎప్పుడైనా ఇష్యూ జరిగింది అంటే హాస్పిటల్లో బాగా ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్ ఏమైనా ఉందా? చాలా ఉండే అట్లా. ప్రాణ పరిస్థితులు చాలా ఉన్నాయి. ప్రాణాలు కూడా పోయినాయి ఈ రోడ్ల మీద. యాక్సిడెంట్లు సుమారు ఈ రోడ్ల మీద సుమారు ఒక 20-30 మంది చచ్చిపోయారు ఈ రోడ్లో యాక్సిడెంట్ లోనే ఈ 5 ఏళ్లలో. అట్లా ఉంది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ ఏది గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్ ఎటువంటిది ఇక్కడ ఇయ్యరు, అసలు ఇవ్వరు కూడా. మీకు ఏమన్నా అంటే మేము ముంపు గ్రామస్తులు అంటారు. ఇప్పుడు మీకు గవర్నమెంట్ స్కీమ్స్ అంటే పిల్లలు రావాల్సిన స్కాలర్షిప్లు కానీ రైతు భరోసా కానీ అలాంటి ఏం రావు. రైతు భరోసా అనేది అసలు లేదు మాకు. అమ్మ ఒడి కానీ అమ్మ ఒడి అయ్యి అంటే ఈ మామూలు వస్తాయి. ఈ గవర్నమెంట్ సంబంధించిన ఎటువంటి మాకు రావు. అలాంటి పరిస్థితులు ఉంది ఇక్కడ. ప్యాకేజ్ ఇస్తామంటారు, అప్పుడు ఇస్తామంటారు, ఇప్పుడు ఇస్తామంటారు. గెలిచిన వాళ్ళ ముందు ఇప్పుడు 6 సార్లు చెప్పిండు, 6 సభలలో 6 సార్లు చెప్పిండు.
ఒక్కసారి కూడా చేసింది ఏం లేదు. ప్రకాశం జిల్లా వచ్చిన ప్రతిసారి అదే మాట. 6 సభలు పోతే 6 సభలల్లా మొత్తం ఇదే మాట చెప్పుకొచ్చిండు. జనవరిలో ఇస్తా, ఆగస్టులో ఇస్తా, అక్టోబర్లో ఇస్తా ఇట్లా చెప్పేసిండు. కానీ మా ఇచ్చింది లేదు, పెట్టింది లేదు, ఊరికే ఏదో మాట. పేరు? మా పేరు సుబ్బలత్సమ్మ, రాగన్ రెడ్డి సుబ్బలత్సమ్మ. మా మిద్దే డబ్బులు రాలే, అటనే ఉండదు. మరి మన జగన్ వచ్చిపోయింది కదా, అడగలేదా? ఎందుకు అడగలే, అడుగుతూనే ఉండం, వేస్తే కదా. మమ్మల్ని అయితే ఎలా కొడుతున్నారు. ఇంకా పోండేని కొండల చేటలు నెత్తిన పెట్టుకొని వెళ్ళిపోండి అంటే మా పరిస్థితి ఏంది అని వెళ్ళాడుతున్నారు. పట్టించుకోవటం లే. ఏం పట్టించుకుంటారు, రావంటున్నారు. యాడికి వస్తాయి, ఎప్పుడో పోయినా ఇంక యాడికి వస్తాయి అంటున్నారు. మీ మిద్దెకి వస్తే 70 ఏళ్ళకు రావాలా, ఇంకా ఎట్లా తెస్తారు మీ మిద్దెకి అని అడుగుతుండ్రు. అంటే మిగిలిన 70 ఏళ్ళు నాశనం అయిపోవాలి, నాశనం అయిపోవాలంటాం. అందరికీ తేవాలి కదా, తెస్తేమి ఇవ్వాల్సింది ధర్మమే కదా, ఎవరమైన ధర్మమే. మీ ఇంటికి ఇస్తే 70 ఏళ్ళకి ఏడాది తెచ్చియాలి అని మాట్లాడిండ్రు. ఎట్లా అనిపిస్తుంది మరి ఒకవేళ ఊరు వదిలిపోవాలనిపిస్తే ఎట్లా అనిపిస్తుంది? బాధ ఇదంతా బోధం కొని పోవాలంటే చిన్న బాధ. ఎక్కడ వస్తుంది, అక్కడ నుంచి వస్తుంది మాకు. ఎన్నేళ్ళ నుండి ఉంటున్నాను ఈ ఊర్లో? నేను 40 ఏళ్ళ నుంచి ఉంటుండా, పెళ్ళైనప్పటి నుంచి. ఈ పెద్ద కొండలో ఎట్ట బతకాల, ఏడ తీసుకొని బతకాల, అక్కడ పోయి ఎట్ట బతకాల. ఈడ 30 ఎకరాల పొలం ఉంటే ఎకరా పొలం లేపాయ, ఇండ్లు లేపాయ, ఏడ బతకాల మేము. అయినా కూడా మీ ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోవట్లే. నా పేరు షేక్ ఇమాంసా. ఏం చేస్తుండ్రు? వ్యవసాయం. నేను వ్యవసాయం చేసుకుంటాను. ఏ ఊరు మీది? కన్నుతల. మాకేమి పునరావాసం ఏం లేదు మాకు. ఈ ఎలగొండ ప్యాకెట్లో కూడా మాకేమి ఈ ప్యాకేజ్ అని ఆ ప్యాకేజ్ అని మాకేం చెప్పడం లేదు. నిన్న కూడా వచ్చి రిబ్బన్ కట్ చేసుకొని పోయిండ్రు. పిలవలేదు, ఎవరిని పిలవలేదు. మరి మీ డబ్బులు లేకుండా రిబ్బన్ కట్ చేస్తాం, మీరు ఆపలేదా? ఆపడానికి పోవడానికి గ్రామానికి 3 పోలీసులు వచ్చిండ్రు. ఆ పోలీసు వాళ్ళు ఈ నోటీసులు ఇచ్చిన పెద్ద మనుషులకు ఆడాడిచ్చిండ్రు. ఆ నోటీసుల్లో కూడా మీ మీద చట్టపరంగా కేసులు పెడతామని అది చెప్పుకొచ్చాను. అది అంతే అంతే. కాదు పెద్ద, ఎన్నేళ్ళు ఈ ఊర్లో? నేను పుట్టినా ఈ ఊర్లోనే. మీ నాన్నోళ్ళు? మా నాన్నోళ్ళు కూడా, మా జేజీ నాన్నోళ్ళు కూడా ఈ ఊర్లోనే. ఇప్పుడు మరి ఆ ఊరిని వదిలిపోవాలంటే బాధ వస్తుంది? బాధ అయితే చేద్దాం. అధికారం బొమ్మన్నప్పుడు ఇంకా దొబ్బి తెగుతారుగా. మనం పోము అన్నా కూడా దొబ్బి తెగుతారు. ప్యాకేజ్ డబ్బులు లేకుండా పోవాలి, ఇంకా దొబ్బి తెగుతుంది. అప్పుడు ఏం చేస్తాం? మరి మీ కాడ బతుకుదేరు ఏం లేదు. ఇంకా మనం కూలి చేసుకొని బతకడం, అద్దె కొంపలలో ఉండడం. మీకు ఇల్లు ఇస్తున్నారు కదా? ఇచ్చిండ్రు, దేవరాజు దగ్గర కాడ ఇచ్చిండ్రు. ఆ స్థలాలు ఇచ్చిండ్రు, 5 సెంట్లు ఇచ్చిండ్రు. మళ్ళీ పట్టాలు కూడా రిటర్న్ తీసుకున్నారు. ఎందుకు? అవి ఏదో మళ్ళీ పెండింగ్ ఉండదు, పట్టాలు మార్చాలని మళ్ళీ తీసుకుపోయి అధికారం మళ్ళీ చేర్చుకున్నది పట్టాలు. అంతే అంతే, మాకేం లేదు. మీకేం లేదు. ఎంతమంది కొడుకున్నారు? నాకు 2. ఏం చేస్తారు వాళ్ళు? వ్యవసాయం. మరి రేపు మార్గవరు దేవరాజు గారి దగ్గర వేసారు అనుకో, అప్పుడు ఏం చేసుకుంటారు? ఏం చేసుకుంటారు? కూలి పనుల్లో పోవడమే. ఏదైనా కంపెనీలు లేకో పంపిణీలు లేకో ఏదో పని చేసుకొని బతకడం అంతే. వ్యవసాయాన్ని మర్చిపోవడం. వ్యవసాయం మర్చిపోవడం. ఇంకా అక్కడ ఏముంది, వ్యవసాయం చేయను. సెంటు పొలం లేపాయా, ఏం వ్యవసాయం చేద్దాం అక్కడ? ఏం పొలం లేదు. మాకు పొలం ఇస్తామని ఎప్పుడు చెప్పారు? పొలం ఇస్తామని ఏం చెప్పలే. ఇల్లు ఇస్తామన్నారు. డబ్బులు 6 ప్యాకేజీ పొలానికి ఇచ్చిర్రు. అప్పుడు ఎకరాకు 60,000 లెక్క ఇచ్చిండ్రు అసైన్మెంట్ కు. 60,000 సరిపోయిన కాడికి తీసుకోకుండా అవి కూడా రావు కదా. 60,000 లెక్క ఇచ్చిండ్రు అసైన్మెంట్ కు. దీనికి 1,15,000 ఇచ్చిర్రు. ఇప్పుడు మీకు ఎంత రావాలి? మామూలుగా ఒక్కొక్కరికి ఎంత ఇస్తామన్నారు? ఎంత రావాలా? 12,50,000 ఇస్తామన్నారు. 6 అవి రాలేదు. ఎవరికి? ఇంకా వాటిల్లో ఇల్లు కట్టుకోవడము, సంసారం జరుపుకోవడం, అన్నీ అయ్యాయి. ఇల్లు కట్టించి ఇస్తామన్నారా? ఇల్లు కట్టించాము, మా డబ్బులకే కట్టుకోమన్నారు. లేకపోతే సగం డబ్బులు కట్టు, వాళ్ళు కట్టిస్తే. ఇప్పుడు కట్టిస్తా ఉంటారు అదన్నా? అదేం లేవు ఇప్పుడు. ఆ టాపికే లేదు. పెరిగినాయి కదా, కట్టిస్తారు వాళ్ళు. ఆ టాపికే లేదు. కట్టిస్తామనేది లేదు, కట్టమనేది లేదు. టాపిక్ ఎత్తేదే లేదు. మరి మీరు ఎవరిని అడగట్లేదా? నాయకులను అడగట్లేదు? నాయకులను అడిగితే ఏం చెప్తారు? వచ్చింది కదా, వస్తారు కదా, అడగట్లా? ఇప్పుడు ఏం లేదు, కలియడం లేదు. వచ్చినప్పుడు అడుగుతారా? వచ్చినప్పుడు కైపోతారు జనాలు, అడుగుతారు. ఎందుకు అడగరు? నా పేరు సల్మాన్ అన్న. నేను పొలం పని చేసుకుంటా ఉంటాను. ఏ ఊరు మీది? మాది ఊరే కన్నుతల. ఎట్లా అనిపిస్తుంది అన్న ఇప్పుడు వెలుగొండ పరిస్థితి ఏంటంటే? అసలు వెలుగొండ ప్రాంతం అయితే చాలా చెత్తగా కనపడుతుంది. మీకు నువ్వేం నష్టపోయినావు? అన్ని నష్టపోయినాము. ఇల్లు నష్టపోయినాం, ఆస్తి నష్టపోయినాం, ఇంకోటి అన్ని
మీకు ఇస్తామంటారు కదా ప్రభుత్వాలు, ఏమి ఇచ్చేది ఏమి ఉండదు, మాటలు తప్ప చేతలతో ఎవరు చేసేవాళ్ళు ఎవరు ఏం లేదు. మన జగన్ వచ్చిండు కదా, జగన్ వచ్చిండు నీళ్లు వదులుతా జూలైకి అంటుండే. జగన్ ఏం చేసేది లేదు, ఇంకొకళ్ళు చేసేది లేదు. ఆశలు తెచ్చుకోండి. పెళ్లి నడిపే వెంకటేశ్వరు మా ఇంట్లో ఇద్దరికి వచ్చాయి, నలుగురం మేము అన్నదమ్ములం, ఇద్దరికి రాలే. మా తమ్మునికి నాకు ఇద్దరికి రాలే ప్యాకేజీ కానీ ప్యాకేజీ కానీ ఇంటికి కానీ ఇంటికి కూడా డబ్బులు రాలే. లెక్క చేసే సమస్య ఉండదు, నేను తప్పు చేస్తే తప్పు మాట్లాడతాను. ఇప్పుడు లేచిపోమ్మంటున్నారు, మేము ఎట్ట పోవాలా? అది మా పరిస్థితి ఏంది? ఏమంది లేదా? ఎన్నిసార్లు ఈ ఆధార్ కార్డులు ఇవన్నీ ఇచ్చినాము, అవన్నీ ఇంకా దెబ్బ గుంతలనే దిగుతారు కానీ మాకే ఇదిగా ఇది వచ్చిందా అని కూడా చెప్పటంలా. అది నా పేరు వెంకటయ్య. ఏ ఊరిది? సుంకేశ్లా. మీకు వెలుగొండ ప్రాజెక్ట్ మీరు భూములన్నీ ఇచ్చారు కదా పెద్ద? ఇచ్చారు. అప్పుడు మీకు మరి 6.5 ప్యాకేజ్ అవన్నీ పెండింగ్ ఉందని కొంతమంది అంటున్నారు, మరి ఎంతవరకు నిజం అది? పెండింగే ఉంది, ఈ నెలలో వచ్చే నెల కొడతామన్నారు. మళ్ళీ ఎంత చాలా రోజుల నుండి చెప్తారు కదా అదే మాట, చెప్తారు అదే మాట. కొట్టలేదా? కొట్టలే. మన జగన్ వచ్చిండు కదా, వచ్చిండు ఆడికి. ఆడికి అదే బొక్క కాడికి వచ్చిండు. బొక్క కాడికి వచ్చిండు. బొక్క కాడికి నీళ్ళు ఎట్టొస్తాయి? నీళ్ళు ఏమి రాలేదు కానీ మామూలుగా 2-3 ఇంజన్లు పెట్టి కొట్టి రిబ్బన్ కటింగ్ చేసిండు అంతే. ఇంజన్లు పెట్టి కొట్టిన నీళ్ళు? అది అక్కడ శ్రీశైలం నుంచి ఉండే నీళ్లు లేవుగా, ఊరక బొక్క కాడ వచ్చి రిబ్బన్ కట్ చేసి పోయిండా అంతే. మిమ్మల్ని ఏం అడగలే? ఆహా. ఇప్పుడు మీరు స్థలాలు ఇచ్చినప్పుడు మిమ్మల్ని పట్టించుకోవాలి కదా, మరి పట్టించుకోవాలి. మళ్ళీ ఆహ్వానం ఇవ్వలేదా? ఏమి ఇవ్వలే. 3 నెలలకు డబ్బులు కొడతామని అన్నారు. మళ్ళీ కొడతారంటవా? ఏమో మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చా మళ్ళీ ఏం కొడతాడు? 3 సంవత్సరాల నుంచి అట్టని అంటుర్రు. ఏం కొట్టేది ఎప్పుడు? ఏం లేదంట, ఏం లేదు, ఉత్త మాటలే. అది ప్రస్తుతం మనము కలనూతల గ్రామంలో పర్యటిస్తున్నాము. ఇది వెలుగొండ ప్రాజెక్టు సంబంధించిన ముంపు ప్రాంత గ్రామాల్లో భాగంగా ఒక గ్రామం ఇది. ఈ గ్రామంలోని ప్రజల యొక్క ఆవేదనను చూశాము. వాళ్ళ యొక్క ఆవేదన ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వర్ణాతీతంగా ఉంది. ఎలా అంటే ఇప్పటికీ కూడా వాళ్ళకి 6.5 ప్యాకేజ్ అయితేమి, వాళ్లకు పునరావాసం అయితేమి ఏమీ కల్పించలేదంట. కనీసము జగన్మోహన్ రెడ్డి గారు జంట సొరంగాల ఓపెనింగ్కి వచ్చి వాళ్లకు కనీసం ఆహ్వానం ఇవ్వడం కానీ చేయకుండా కాకుండా ప్రతి గ్రామంలో 2 నుంచి 3 పోలీసులు సిబ్బందిని పెట్టి ఊరి బయటకు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, అలాగే కొంతమంది మీద బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేశారంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన ఇది అనిపిస్తుంది. చూడండి ఈ గ్రామాల పరిస్థితి. అసలు స్వతంత్ర భారతదేశంలో ఉన్నామా లేదా అనేది మనకి ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే సరే ఈ రోడ్డు మీద ఇప్పటికే 20-30 మంది చనిపోయారంట. ఈ 5 సంవత్సరాల నుంచే మన జగనన్న వచ్చిన దగ్గర నుంచే ఈ రోడ్డు మీద. ఎందుకు? ఈ రోడ్డు యొక్క ఈ దుస్థితిని చూసి. ఇప్పుడు R&B వాళ్ళని అడిగితే ఇది మాకు సంబంధం లేదు, వెలుగొండ ప్రాజెక్టు వాళ్ళే ఈ రోడ్డును మరమ్మతులు చేయాలి అంటారంట. వాళ్ళని అడిగితే వీళ్ళని అడిగితే వాళ్ళు. ఇదేనా జగనన్న పరిపాలన అంటే? దీనికోసమైనా మనం 150 సీట్లు గెలిపించింది? ఆలోచించాలి ప్రజలారా. చూడండి సమాధులు, ఇక్కడ కలనూతల గ్రామస్తులకు సంబంధించిన వాళ్ళ పెద్దల సమాధులు. రేపు నీరు వస్తే ఈ సమాధులు కూడా జల సమాధి అయిపోతాయి. ఆ విధంగా ఇక్కడ ప్రజలు మా పూర్వీకుల యొక్క ఆనవాళ్ళు కూడా మేము కోల్పోయే పరిస్థితి ఉన్నప్పటికీ మాకు కనీస గౌరవం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. మాకు కనీసం ఆ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మా ఆవేదన వాళ్ళకు తెలుపుకుందామనుకుంటున్నా కూడా మమ్మల్ని రానియట్లేదు. అందరినీ కూడా ఊర్లో నిర్బంధించారు. ఒకవేళ వస్తే మీ మీద కేసులు పెడతామని ముందే బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేసి ఇంత వేధించడం అనేది ఇది చాలా దుర్మార్గంగా అనిపిస్తుంది. అసలు ఈ గ్రామాల వాళ్ళు త్యాగం చేయకపోతే 3 జిల్లాల వాళ్ళకు మంచినీరు కానీ సాగునీళ్ళు కానీ వచ్చే పరిస్థితి ఉందా అంటే లేదు. ఇప్పటికీ కూడా వీళ్ళకు డబ్బులు ఇవ్వకుండా, వీళ్ళకి రావాల్సిన నష్టపరిహారం ఇవ్వకుండా, వీళ్ళకు పునరావాసం కల్పించకుండా నీళ్లు ఎలా వదులుతామనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి అన్న, ప్రతి చెల్లి ముక్త కంఠంగా ప్రశ్నిస్తున్నారు. ఇది కాదు మీ ప్రభుత్వ పరిపాలన. ఇలా చేస్తూ ఉంటే రాబోయే 2024 ఎన్నికల్లో మీరు చిత్తుగా ఓడిపోతారని ఆ ప్రజలు చెబుతున్నారు. చూడండి
ఇది సుంకేసుల గ్రామం యొక్క ప్రధాన కూడలి రహదారి. ఇది సుంకేసుల గ్రామం యొక్క ప్రధాన రహదారి. ఆ రహదారి యొక్క రోడ్డు చూడండి ఎంత అధ్వానంగా ఉందో. ఏదైనా ప్రమాదం జరిగినా లేదా ఏదైనా ఎమర్జెన్సీలో పోవాలన్నా కూడా ఇక్కడికి వస్తే ఇక నరకయాతనే అని. చూడండి రామాలయం పక్కనే దుర్వారసతో కూడిన రోడ్డు అయితేమి, అలాగే సైడ్ కాలువ అయితేమి, చూడండి అదే మురికి నీళ్ళని జంతువులు తాగడం అయితేమి, ఇంత దరిద్రమైన పరిస్థితి ఉందో మీరందరూ గమనించాలి. చూడండి ఒక వాహనం వస్తే ఇంకొక వాహనం పూర్తిగా ఆగిపోయే పరిస్థితి. చూడండి గుండంచెర్ల దగ్గర నుంచి మార్కాపురం ప్రభుత్వ లేదా ప్రైవేట్ వైద్యశాలకు ఎమర్జెన్సీ టైంలో ఏదైనా పోవాలంటే ఈ రోడ్ల వెంట ప్రయాణించే మధ్యలోనే ప్రాణం పోయే దుస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే కనీస మరమ్మతులు కూడా ఈ రోడ్లను చేయకపోవడం ఈ ప్రభుత్వం యొక్క వైఖరి పూర్తిగా కనిపిస్తుంది. ఈ 11 గ్రామాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు త్యాగ ఫలితమే కదా 3 జిల్లాల వాళ్ళకి రాబోయే కాలంలో భవిష్యత్ తరాలు త్రాగునీరైతేమి సాగునీరైతేమి అవన్నీ కాకుండా వీళ్ళని ఇలా నయవంచన చేయడం ఎంతవరకు చూడండి. ఇప్పుడే మనం చూసాము సుంకేసుల గ్రామంలో ఒక వ్యక్తి చెప్పింది వాళ్ళ యొక్క చూడండి ఇక్కడ పక్కన గుడిసెలు. ఎప్పుడో స్వాతంత్రం రాకముందు జీవన ప్రమాణం ఎలా ఉంటుందో అలా ఉంది, పూరి గుడిసెలతో. అలా అంటే వాళ్ళ జీవన ప్రమాణం మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి మిరప పొలం అయితేమి, అలా చూడండి కనుచూపు మేర పచ్చగా ఉన్న మిరప చేలు అయితేమి, అంటే ఈ భూమి యొక్క సారవంతం అవన్నీ మనకు అర్థమైపోతాయి. అలాంటి బంగారు లాంటి పొలాలను కూడా 3 జిల్లాల ప్రజలకు త్యాగం చేస్తున్నారంటే ఇక్కడి ప్రజల యొక్క త్యాగ నిరతి అందరం అభినందించాలి. కానీ మన ప్రభుత్వం పోలీసులతో అనగదొక్కుతుందంటే రైతుల పట్ల వాళ్ళకున్న విలువ, వాళ్ళకున్న ఆకాంక్ష ఎట్లా మనకు పూర్తిగా అర్థమవుతుంది. చూడండి రోడ్ల దుస్థితి ఎలా ఉందో. చూడండి ఇక్కడ రోడ్డు పక్కనే ఉన్నటువంటి పచ్చని మిరపచేను చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళు ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళ వల్ల ఇదంతా నిండిపోతుంది, ఇదంతా జలాశయం అయిపోతుంది అనే ఎటువంటి భయం లేకుండా అసలు జగన్మోహన్ రెడ్డికి అంత సీన్ లేదు అని ఇక్కడ రైతులు విశ్వసిస్తున్నట్లుగా మనం ఈ పంట చేలు చూస్తున్న అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళు ఇచ్చేది లేదు, మాకు 6.5 ప్యాకేజ్ ఇచ్చేది లేదు, ఆ ప్రభుత్వానికి అంత సీన్ లేదు అని ఇక్కడ రైతులు చెప్పకనే చెప్పినట్లు మనం భావించవచ్చు. చూడండి ఎంత పచ్చగా పొలాలు ఉన్నాయో. అలాగే వీళ్ళు రాబోయే కాలాన్ని కూడా వచ్చే సంవత్సరాన్ని కూడా ఇప్పుడే పొలాలు కొంతమంది కూడా మనకు రెడీ చేసుకుంటున్నారు పంట వేయడానికి నెక్స్ట్ వర్షం అన్న తర్వాత. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నీళ్ళు ఇస్తున్నారంటే నవ్వే పరిస్థితి ఇక్కడ ప్రజలకి. మార్కాపురం నుండి కలనూతల, సుంకేసుల, గుండంచెర్ల తదితర గ్రామాలకు ప్రజలు అనునిత్యం ఇదే రోడ్డుపై ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ రోడ్ల యొక్క దుస్థితి మనం చూస్తుంటే నిజంగా నరకానికి మార్గాలు ఇలానే ఉంటాయా అనే సందేహం అందరికీ వస్తుంటుంది. చూడండి అసలు ఈ టర్నింగ్లు అయితేమి, వర్షానికి రాళ్ళు పడ్డం అయితేమి, ఈ రోడ్లు అయితేమి, అలాగే ఈ టర్నింగ్లో ఏదైనా వాహన ప్రమాదం జరిగినప్పుడు జరిగే ప్రాణ నష్టం అంచనాకు దొరకదు. చూడండి సైడ్ వాల్ లేదు, అసలు ఈ రోడ్డు చూడండి పూర్తి మట్టిది. ఇంకో కొత్త విషయం కలనూతల గ్రామ ప్రజలు మనకు చెప్పిన విషయం ఏంటంటే ఈ రోడ్డుకు ఇరువైపులా ఏదైతే మొరుముందో అది ఆటో వాళ్ళు, మిగతా వాహనదారులు తమ సొంత ఖర్చుతో ఈ రోడ్డు వేపించుకున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం లేక ఆయన నమ్మే పరిస్థితిలో ఈ ముంపు గ్రామాల ప్రజలు లేరు అని పూర్తిగా మనకు అర్థమవుతుంది. చూడండి అర్ధరాత్రి అపరాత్రి ఈ రోడ్డు మట్టి రావాలంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిందేగా కనిపిస్తుంది. చూడండి ఈ రోడ్లేంది, ఈ గుంటలేంది, ఇది ఒక కొండ మార్గంలో ఇలా చేయడం ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో 27/10/2004న ఈ వెలుగొండ ప్రాజెక్టుకు భూమి పూజ చేసి మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు 2024 మార్చి 8వ తేదీ ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో కాలేదు. కేవలం స్వరంగాలు మాత్రమే తవ్వారు, స్వరంగాలు కూడా పూర్తి స్థాయిలో కాలేదు. ఇది దీని యొక్క దుస్థితి. చూడండి ఇప్పటికే మనము స్వరంగాలను సందర్శించాము, అట్లాగే ముంపు ప్రాంతాల రైతులతో
మహిళలతో అందరితో మాట్లాడాము. ఇప్పటికీ వాళ్ళకు రావాల్సిన ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదు, పునరావాసం కల్పించలేదు. అట్లాగే కనీసం 6 మార్చి 2024 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో దాని కనీస ఆహ్వానం ఇవ్వకపోవడమే కాకుండా వారిని అష్టదిగ్బంధనం చేసి పోలీసు వ్యవస్థ ద్వారా నోటీసులు ఇవ్వడము, కొంతమంది మీద బైండ్ ఓవర్ కేసులు కూడా పెట్టారని సమాచారం. ఈ విధంగా ఇంత వంచడం ఇది జగనన్న ప్రభుత్వం చేస్తున్న ఒక కుట్రగా మనకు అర్థమవుతుంది. అలాగే 6 మార్చి 2024 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ సొరంగాల ఆవిష్కరణ అందులో భాగంగా ఇది దైవం యొక్క నిర్ణయము. ఆ రోజు నాన్నగారు ప్రారంభించారు, ఇప్పుడు ఆయన కొడుగ్గా నేను పూర్తి చేశాను అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, మీరు ఎక్కడ పూర్తి చేశారు జగన్ రెడ్డి గారు? ఎక్కడ పూర్తి చేశారు? మీరు కేవలం స్వరంగాలు ఏదైతే పెండింగ్ పని ఉన్నదో అది మాత్రమే పూర్తి చేశారు. ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదు, అలాగే కాలువలు పూర్తి చేయలేదు, అలాగే పునరావాసం కల్పించలేదు, అలాగే మీరు ఏది చేయలేదు. మీరు అర్ధాంతరంగా ఉండంగానే మీరు దాని ప్రారంభోత్సవం ఎన్నికల స్టంట్ తప్ప ఇందులో ఏమీ లేదు. మీ నాన్నగారు చెప్పింది మీరు పూర్తి చేయలేదు. ఇది పూర్తి కావాలంటే ఇంకొక 3 సంవత్సరాలైనా పట్టే అవకాశం ఉందని పునరావాస బాధితులైతేమి అందరూ చెబుతున్నారు. మీరు పూర్తి చేయలేదు, మీరు పూర్తి చేశారనడం ఇది యొక్క అభూత కల్పన మాత్రమే, ఎన్నికల స్టంట్ మాత్రమే. మీ భజన బ్యాచ్కి ఇది బాగుంటుంది కానీ ప్రజలకు బాగుండదు, దయచేసి అర్థం చేసుకోగలరు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అయితేమి, కొంతమంది వైసీపీ బ్యాచ్ అయితేమి సిద్ధం 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 అని దాదాపుగా 800 కోట్ల రూపాయల ఫ్లెక్సీలు వేపించుకొని రాష్ట్ర వ్యాప్తంగా మీటింగులు, జనాలను సమీకరించి జనాల్ని తోలి మీటింగ్లు పెడుతున్నారు కదా. ఇకపోతే సోషల్ మీడియాలో రకరకాలుగా ఇస్తున్నారు కదా, సిద్ధం 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 అని. దేనికి సిద్ధం? ఎవరి కోసం సిద్ధం? ప్రజలను వంచడానికి సిద్ధమా, లేకపోతే ప్రజా సమస్యలని తప్పుదారి పట్టించి పోలీసుల ద్వారా బెదిరించడానికి సిద్ధమా, అక్రమంగా బైండ్ ఓవర్ కేసులు పెట్టించడానికి సిద్ధమా? దేనికి సిద్ధం చెప్పండి. ఇలా ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజా సంకల్పవేత్తగా పోరాడుతుంది. మీరు చేసిన అక్రమాలని ప్రతి దాన్ని సాక్ష్యాలతో సహా ప్రజల ముందు ఉంచుతాం, ప్రజా నిర్ణయాన్ని కోరుతాం. రాబోయే కాలంలో ప్రజల్ని చైతన్యపరుస్తాం, ప్రజల హక్కుల కోసం మా ప్రయత్నం మేము చేస్తాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చట్ట పరిధిలో పరిపాలించండి. చట్టాన్ని అతిక్రమిస్తే మీరు ఎంతటి వారైనా కూడా మిమ్మల్ని ఎండగడతామనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.